మెగా 158 సంబంధించి ఒక అప్డేట్. అంటే ఆఫ్‌కోర్స్ టైటిల్ సంబంధించి చిరంజీవి గారు సగం చెప్పి వదిలేసారు. షూటింగ్ ఏం జరుగుతుంది? ఎంతవరకు జరిగింది? అసలు సినిమా ఎలా ఉండబోతుందనేది ఒక క్యూరియాసిటీ. అంటే క్యూరియాసిటీ ఏముందండి, అది చాలా పద్ధతిగా నడిపేస్తున్నాడు ఆయన బాబీ. హ్మ్. ఆయన అంటే చిరంజీవి గారు మాట్లాడిన పద్ధతిలో నిన్న అక్కడ ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలోనే ఆ! ఎంత చకచకా నడుస్తుంది అని ఆయన అక్కడ చెప్పాడు. హ్మ్. ఈ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ అక్కడ అవుతున్నాడు ఆయన. హ్మ్. ఆ బ్రైట్‌నెస్ కనిపించింది ఆయన ఫేస్‌లోని మాట్లాడుతున్న టైంలో. దానికి సంబంధించి ఏదైనా లీకులు ఇస్తాడేమో ఈ వేదిక మీద నుంచి ఈయన అనేది ఆయన భయం ఉంది. ఆహ్, ఈయన కొంచెం చిరాకు పడ్డాడు. ఏదో ఒకటి చెప్పాలి కదా! జనాలతో కమ్యూనికేషన్ ఉండొద్దంటే అలాగ మీరు దసరా సందర్భం ఆ టైంలో మొత్తానికి సినిమాని వదిలేస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఏదైనా ట్రైలరో, టీజరో ఏదో ఒకటి కొంచెం బ్రైట్‌గా డిజైన్ చేసి వదిలే అవకాశం ఉంది. భరద్వాజ గారు, మెగా 158 సంబంధించి ఒక అప్డేట్. అంటే ఆఫ్‌కోర్స్ టైటిల్ సంబంధించి చిరంజీవి గారు సగం చెప్పి వదిలేసారు. అది అంతవరకు ఉంచితే షూటింగ్ ఏం జరుగుతుంది? ఎంతవరకు జరిగింది? అసలు సినిమా ఎలా ఉండబోతుందనేది ఒక క్యూరియాసిటీ. అంటే క్యూరియాసిటీ ఏముందండి, అది చాలా పద్ధతిగా నడిపేస్తున్నాడు ఆయన బాబీ. హ్మ్. ఆయన అంటే చిరంజీవి గారు మాట్లాడిన పద్ధతిలో నిన్న అక్కడ ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలోనే ఆ! అంటే డైరెక్టర్‌కి స్క్రిప్ట్ మీద పూర్తి విజన్ ఉన్నప్పుడు ఎంత చకచకా నడుస్తుంది అని హ్మ్. ఆయన అక్కడ చెప్పాడు. హ్మ్. ఈ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ అక్కడ అవుతున్నాడు ఆయన. హ్మ్. ఎక్కడ 'బాబీ' షూటింగ్‌లో. మెగా 158. 'మెగా 158లో' ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాడు. దానికి సంబంధించినటువంటి ఆహ్, ఆ బ్రైట్‌నెస్ కనిపించింది ఆయన ఫేస్‌లో నిన్న హ్మ్. మాట్లాడుతున్న టైంలో. సో, ఆయన ఆ మూడ్‌లోనే అటువైపుకి వెళ్ళాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు గానీ, ఆయన అక్కడే ఉన్నాడు. హ్మ్. ఉండి ఆ ప్రయాణంలోనే ఈ 'కదిరి' అనే మాట వాడటము. సినిమా టైటిలు 'కదిరి నరసింహుడా'? 'కదిరి నరసింహుడు' 'కదిరి' అన్నాడాయన. ఆహా! అనగానే తమన్నొచ్చి ఆ! 'అన్నయ్య' అన్నాడు. అదే చెప్పొద్దనా? చెప్పొద్దన్నాడు. పైగా బాబీ "నువ్వు జాగ్రత్తగా చూసుకో. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో" అని చెప్పాడు. కాబట్టి నేను వెంటనే అలర్ట్ అయిపోయి మీ దగ్గరికొచ్చాను అని చెప్పి అన్నాడు. హ్మ్. కాబట్టి ఆహ్, దానికి సంబంధించి ఏదైనా లీకులు ఇస్తాడేమో ఈ వేదిక మీద నుంచి ఈయన అనేటిది ఆయన భయం ఉంది. ఆహ్, ఈయన కొంచెం చిరాకు పడ్డాడు. ఏదో ఒకటి చెప్పాలి కదా! జనాలతో కమ్యూనికేషన్ ఉండొద్దంటే అలాగ మీరు అంటే 22 అనౌన్స్‌మెంట్ ఉందిగా టీజరు. అహా! అది కూడా వద్దనే వీళ్ళ ఉద్దేశం. ఓహో! అది కూడా ఇప్పుడు గాదు. మనం దానికేదో ఒక ప్రెస్ మీటో ఏదో చెప్పి ఒక బ్లాస్ట్ చేయాలి న్యూస్‌ని అనుకునుంటారు వాళ్ళు. కానీ ఈయన ఈ ఈవెంట్‌లో ఆ ఈవెంట్ గురించి చెప్పేసాడు. 22 తారీఖు బర్త్‌డే కాబట్టి, పుట్టినరోజు కాబట్టి అందరూ ఎదురు చూస్తారు. ఏదో ఒకటి అప్డేట్ వస్తదని. అది ఎలాగూ అనుకుంటున్నదే. హ్మ్. అనుకుంటున్నదే ఈయన అనౌన్స్ చేసాడు. గ్లిమ్స్ వస్తోంది. హ్మ్. అలాగే టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంది హ్మ్. అని చెబుతూ ఈ కొరియన్ కనకరాజు అనే దగ్గర 2 బిట్స్‌గా ఉంది. అక్కడ గూడా మా టైటిల్ గూడా 'కదిరి' అన్నాడాయన. అనగానే 'కదిరి నరసింహుడు' హ్మ్. అని లింక్ చేశారు. అదేలెండి. గతంలోనే 'కాకాజీ' అని చెప్పి టైటిల్ ఒకటి సర్క్యులేట్ అయింది. అవును. అంటే ఆ రోజుల్లో ఇది మాఫియా సినిమా హ్మ్. అని ఒక స్పెక్యులేషన్ రాగానే ఈ 'కాకాజీ' అనే టైటిల్‌ని పుట్టించారు. అది లోపల నుంచి ఎవరు లీక్ చేసింది కాదు. హ్మ్. అది బయట స్పెక్యులేషనే. వాళ్ళు అనుకుని గూడా ఉండకపోవచ్చు ఈ టైటిల్. అదేలెండి. హ్మ్. ఇలాంటి టైటిల్స్ కొన్ని పుడతాయి. ఇప్పుడు జస్ట్ సినిమాకి సంబంధించి ఆయన చెప్పిన వివరాలతోనే ఇప్పుడు 3 పాటలు ఆ! అది ఆయన ఉంటాయి. చెప్పలేదు. మనకి ఎక్స్‌క్లూజివ్‌గా మన దగ్గర ఉన్న సమాచారం ఏందంటే, హ్మ్. 3 పాటలుంటాయి. ఒక మాంటేజ్ బిట్ సాంగ్ ఉంటది. అవును. ఒక పాట ఆల్రెడీ అనంత్ శ్రీరామ్ గారు రాసేసారు. షూటింగ్ గూడా రాశారు. అయిపోయింది. శ్యామ్ ఒకటి రాసాడనో, రాస్తున్నాడనో హాసన్ ఒకటి శ్యామ్ గారు ఒక పాట అయింది. ఉంది అని. ఆ! సో, ఇలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ రకరకాల చోట్ల షేర్ చేసుకుంటున్నారు. హ్మ్. ఈ షేర్ చేసుకుంటున్నటువంటి సమాచారం ఆధారంగా బయట ఏఐలో కొన్ని పాటలు క్రియేట్ చేసి కూడా తోసేస్తున్నారు. ఓర్ని. హ్మ్. ఆ యాక్టివిటీ ప్రతిదానికి జరుగుతోంది. అంటే ఈ అప్‌డేట్ బయటకు రాగానే ఆ! ఇప్పుడు టైటిల్ బ్లాస్ట్ అని గ్లిమ్స్ వచ్చేస్తాయి. ఆ! వచ్చేసాయి ఆల్రెడీ. డూప్లికేట్ గ్లిమ్స్ చాలా వచ్చేస్తాయి. జనాలు దాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఈలోపు అసలుది ఇది అని చెప్పేసి ప్రతిదానికి ఒక 50-1000 నకిలీలు వచ్చేస్తున్నాయి. కాబట్టి
చిరంజీవి గారి ఉపన్యాసం అనగానే ఈ బ్యాచ్‌లన్నీ కూడా చాలా అలర్ట్‌గా కూర్చున్నాయి అక్కడ. ఆయన ఏం చెప్పబోతున్నాడు అని. కూర్చున్న వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడ్ ఇచ్చాడాయన. అదేలెండి. ఆ ఫీడ్ ఇచ్చాడు. అయితే ఒక ప్రకటన ఆయన చేసింది లీకేజ్ అనలేం గానీ, షూటింగ్ అయితే చాలా కంపాక్ట్‌గా, వేగంగా జరుగుతోంది. అవును. వాళ్ళు జనవరి రిలీజ్ అనుకున్నారు. అలాగే బడ్జెట్ కూడా కంట్రోల్‌లోనే నడుస్తోంది. ఈయన వర్కింగ్ స్టైల్ పట్ల పూర్తి సాటిస్ఫాక్షన్‌తో ఉన్నాడు. అదంతా కనిపించింది. ఆ గ్రేస్ కనిపించింది వేదిక మీద. కనుక 'బాబీ' సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా ఉంది. ఒక పాట అయిపోయింది. ఇంకొక పాట ప్రిపేర్ అవుతున్నారు. మాంటేజ్ సాంగ్ ఉంటుంది. అదే. మాంటేజ్ సాంగ్ డెఫినెట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు అనస్వరం తీసుకున్నారో, ఆ 2 క్యారెక్టర్లని లింక్ చేస్తూ ఏదో ఒక పాట ఉంటుంది అనేది అర్థమవుతూనే ఉంది. రామలక్ష్మణ మాస్టర్ల ఫైట్ కూడా ఒకటి కంపోజ్ అయిపోయింది. యాక్షన్ పార్ట్ కూడా నడుస్తోంది అక్కడ. నడుస్తోంది. ట్రాకీ పార్ట్ పెద్ద కష్టపడాల్సిన అవసరమే ఉండదు. ఈజీగానే వెళ్ళిపోతారు. కాబట్టి అది శరవేగంగా జరుగుతోంది అనే అప్డేటు ఈయన బర్త్‌డే సందర్భంగా దానికి సంబంధించిన గ్లిమ్సు, టైటిలు, అనౌన్స్‌మెంటు ఇవన్నీ జరుగుతాయి. దీంతో పాటు విశ్వంభరకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా ఆయన 22వ తారీఖు ఆయన బర్త్‌డే సందర్భంగా ఇచ్చేస్తాడు. వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి అక్టోబర్ ప్లాన్ చేస్తున్నారని అదే చెప్పేసి దసరాకి ఏం చెప్తున్నారు? అక్టోబర్ 16 వేస్తారు అనేది సూచాయిగా అందిన సమాచారం. సమాచారం అదే అది దసరా సందర్భం. ఆ టైంలో మొత్తానికి సినిమాని వదిలేస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఏదైనా ట్రైలరో, టీజరో ఏదో ఒకటి కొంచెం బ్రైట్‌గా డిజైన్ చేసి వదిలే అవకాశం ఉంది. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు నిన్న వేదిక మీద. రేపు ఈ 158కి సంబంధించి రిలీజ్ అవ్వబోయే ప్రమోషనల్ కంటెంట్ దాన్ని చాలా అద్భుతంగా కట్ చేస్తున్నాడు బాబీ అని కూడా చెప్పాడు ఈయన. ఓహో! చెప్పేసి ఆ పని ఒకటి నడుస్తోంది. ఆ గ్యాప్‌లో నేను వచ్చాను ఇక్కడికి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఓకే. కాబట్టి చాలా విషయాలు చెప్పాడు ఆయన. షేర్ చేసుకున్నాడు. టైటిల్ దగ్గర నుంచి వద్దనుకున్నప్పటికీ ఆయన ఇవ్వాల్సిన కంటెంట్ ఆయన ఇచ్చేసాడు ప్రపంచానికి. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి బాగా. ఎందుకంటే ఆల్రెడీ మనశంకర వరప్రసాద్‌తో పెద్ద హిట్ కొట్టారు. అవును. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్‌కి వాల్తేరు వేరేకి మంచి అవును ఉంది. అయితే వాల్తేరు వేరేకి ఈ కథకి చాలా తేడా ఉంది. ఇది వేరే ఏరియాలో నడుస్తుంది కథ. కాబట్టి దీని మీద ఒక స్పెషల్ ఇది ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అన్ని సెక్షన్స్‌లోను. అది డెఫినెట్‌గా రీచ్ అవుతుంది. ఆయన సబ్జెక్టుల మీద విపరీతంగా కేర్ తీసుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో. అలాగే ప్రతిదీ ఆయన ఒక రకంగా అదొక గుణపాఠం కింద తీసుకున్నాడు. ఇది భోళా శంకర్ దీన్ని. అందుకని ఆ కేర్‌లో నుంచి వస్తున్న సినిమాలు విశ్వంభరకి సంబంధించి కూడా కేర్ తీసుకోవటం వల్లనే అది బెటర్‌మెంట్ అయింది. దానికి సంబంధించి ఈ 2 సినిమాలు రిలీజ్ అయిపోతే మెగా ఫ్యాన్స్ హ్యాపీ. ఓకే. ఆ తర్వాత రెండోది ఆయన ఇంకొక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు బర్త్‌డే సందర్భంగా. అదే చూద్దాం. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి రావచ్చు అనే దానికి సంబంధించి సూచనలు కూడా ఉంటాయి. ఓకే. ఈ రెండిటికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంటు, వీటితో పాటు భవిష్యత్తు ప్రాజెక్టులు ఇవన్నీ అనౌన్స్‌మెంట్ ఒక బిగ్ స్కేల్ అనౌన్స్‌మెంట్ ఫ్రమ్ మెగాస్టార్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు వన్